మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనది ప్రపంచంలోనే భారతదేశం అత్యంత శాంతిముఖ దేశం. ఇలాంటి దేశంలోని ఎన్ భారతదేశం శాంతిముఖ దేశం అయినా సరే, ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన దేశం మన దేశం. అయినా సరే పాకిస్తాన్ ఏంటంటే మన మన శాంతికాముఖ దేశాన్ని ఎంతో రెచ్చగొట్టే చర్యలు తీసుకుంటుంది. అన్యాయంగా అక్రమంగా 28 మందిని పొట్టన పెట్టుకుంది. దాని ఫలితంగా ఈరోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. ఈ యుద్ధం ఏంటంటే, మనం పాకిస్తాను వాళ్ళు మన దేశ ప్రజల్ని ప్రాణాలు తీసుకున్నారు. కానీ మన దేశ సైనికులు ఒక్క పాకిస్తాను పౌరులు ప్రాణాలు కూడా పోకుండా ఎంతో శక్తియుక్తులతో ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే ప్రతిఘటన చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప నిదర్శనం మాట. మన దేశం ఎంత మంచి దేశం అనేది చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. కాబట్టి మన భారతదేశంలో సైనికులు ఎంతో కష్టపడి మన దేశాన్ని మన పౌరుల్ని ముందుండి కాపాడడం జరిగింది. వారి అందరికీ కూడా సైనికులకి మీ అందరం ఉన్నామని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు భారతదేశం మొత్తం మీద చేయడం జరుగుతుంది. ఈ విధమైన ర్యాలీల ద్వారా మేము ఎప్పుడు కూడా మీ వెనక మేము ఉన్నామని సందేశం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏంటంటే, ఈ మద్దిలపాలెం గ్రామంలోని మద్దిలపాలెం 23వ వార్డు మండలంలోని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఎస్బీ కాలనీ వరకు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. భారత మాతాకి జై. పెహల్గాం దాడి ఘటన అనేది భారతదేశ ప్రజలందరిలోనూ చాలా బాధాకరమైన ఘటనది. దానికి మన నరేంద్ర మోడీ గారు త్రిదళాలు తీసుకున్న ఒక అపూర్వమైన నిర్ణయం. భారతదేశ చరిత్రలో కేవలం 23 సెకండ్లలో పాకిస్తాన్కి ఒక ట్రైలర్ చూపించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెబుతూ, ఈరోజు ఒక మహిళ యొక్క సింధూరం, భారతదేశం ప్రతి మహిళ తన బొట్టుని చాలా గౌరవంగా ప్రతిష్ఠితంగా తీసుకుంటున్న విషయంలో అక్కడ మహిళలను పిలిచి, హిందూ మహిళలను పిలిచి మళ్ళీ వారిని వాళ్ళ భర్తలను చంపిన విషయం చాలా దైనందికం, చాలా బాధాకరమైన విషయం. మీ మోడీ గారితో చెప్పుకో అని చెప్పి మళ్ళీ కాల్చారు. అందువల్ల మా మహిళలు నరేంద్ర మోడీ గారు చెప్పుకున్నారు. క్షణమే నరేంద్ర మోడీ గారు దీన్ని ఆపరేషన్ సింధూర్, ఎందుకంటే భారతదేశ ప్రతిష్ట ప్రతి ఒక్క సింధూరం ఆ పేరు మీద మహిళలనే పంపించి వారి మొత్తం ఉన్న స్థావరాలన్నీ భస్మీపట్నం చేశారు. ఇది ఒక భారతదేశ పౌరుషానికి ప్రతీక. నిజంగా చెప్పాలంటే ఐక్యతకి మరో ప్రతీక. ఈరోజు మద్దిలపాలెంలో మేమంతా కలిసి ఈరోజు ప్రతి ఒక్క మన పార్టీలకు అతీతంగా, భాషలకు అతీతంగా, మతాలకి కులాలకి అతీతంగా మేమంతా భారతీయులం, భారతదేశ ప్రధాని వెంట మేమున్నాం, భారతదేశ త్రివిధాలతో మేము ఉన్నామని ఒక ఐక్యతా రాగాన్ని తెలపడానికి ఈరోజు మేము తిరంగా యాత్ర చేస్తున్నాం. ఇది ఒక సందేశం. రాబోయే రోజుల్లో ఇలాంటి భారతదేశంలో బయట ఉన్న శక్తులే కాకుండా భారతదేశంలో లోపల కొన్ని ఉగ్రవాద శక్తులు కూడా ఈరోజు భయం పడ్డాయి. వాళ్ళు కూడా జై హింద్ అన్నాయి, భారత్ మాతాకి జై అన్నాయి. ఎందుకంటే తెలుసు వాళ్ళకి నరేంద్ర మోడీ గారి వెంట మేము ఉన్నాం. మేము కూడా ప్రతి మనిషి ఎవరైనా భారతదేశానికి యాంటీగా పనిచేస్తే వాళ్ళు తన్ను తొంతామని వారి యొక్క తొదముటిస్తామని తెలుసు. అందువల్ల వారు కూడా ఈరోజు భారత్ మాతకి జై అనే నినాదాన్ని పలుకుతున్నారు. అందువల్ల నేను చెప్పేది ఐక్యత మించిన బలమే లేదు. మనం పూర్వం నుంచి నేర్చుకున్నది ఇదే. భారతదేశ సాంప్రదాయం ఇదే. భారతదేశం సుస్థిరంగా ఉంచేది. ఇక్కడ మద్దిలపాలెం మండల క్షేత్రంలోనూ అంటే 15, 16 తర్వాత 23వ వార్డు తరఫు నుంచి ఇక్కడ నుంచి హెచ్బీ కాలనీ మేమందరం కూడా ర్యాలీ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్గా, అలాగే సైనికులకి సపోర్ట్గా. వాళ్ళందరికీ కూడా మేము ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాం. సైనికులారా, మీ వెనకాల మేము ఉన్నాం, భారతదేశం మొత్తం ఉంది మీ వెనకాల అని వాళ్ళకి చెప్పడానికి, ఆ మెసేజ్ పంపించడానికి వాళ్ళ కార్యక్రమం చేపట్టాం.